అన్నా ఈరోజు ప్రోమో చూసావనా? చూసానన్నా. ఎలా అనిపించిందన్నా? చాలా బాగుందన్న. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో చాలా సందడిగా ఉంది. ఎందుకంటే మన కెప్టెన్సీ కోసం మన దిగింది కదా మన రసవత్తమైన మేడం, సస్పెన్స్గా దిగేసింది మన ఇంకా ప్రేరణ. అదే మన ప్రేరణ గారు దిగారు. ప్రేరణగా రాగానే మన తనుజకైతే ఆమె ముఖంలో చిలకల్లాంటి పువ్వుల్లాంటి కలకలలాడ వికసించాయి మొత్తం మెరుపుల్లాగా ఆమె అతుక్కుపోయినట్టుగా. కానీ అక్కడ ఏంటంటే ఈ మొక్కతో అతుక్కుపోలే, వాళ్ళు వెళ్ళి అతుక్కుపోయేసరికి మళ్ళీ డిసప్పాయింట్ అయ్యిందక్క. ఇక ఇప్పుడు మన బిగ్ బాస్ రసవత్తంగా జరుగుతుందని చెప్పేసి జరుగుతుంది బ్రో. ప్రేరణకి అండ్ తనుజకి అయితే పోటాపోటీ ఆమెనే ఎంచుకుంది. తనుజ నీతో టఫెస్ట్ కాబట్టి నేను ఆడతానని. గేమ్ ఎవరు గెలవచ్చు అనుకుంటున్నావు, ప్రేరణ అండ్ తనుజ? మరి మా తనుజ కంటే మాటరా మరి ఊపు ఊపేస్తుంది. ఓకే, బాలయ్య బాబుకి సగం థియేటర్గా ఆమె కదా, అందుకే ఊపు ఊపడానికి వెళ్ళింది. ఆడతాని చెప్పింది. యువర్ తప్పు కదా, నేను నీతో ఆడతా అని చెప్పేసి ఆడుతుంది, గెలుస్తుంది, పుల్ల కొట్టేస్తుంది. ఇంకా ఇంకొక కంటెస్టెంట్ వచ్చారు, ఎవరు? బ్రహ్మాండమైన కంటెస్టెంట్. ఇంకా ఆమె అబ్బా హౌస్ లోకి వచ్చేసరికి వీళ్ళందరి ముఖాలలో మన ఇమాన్యుల్ అయితే సొల్లు కాడుచుకుంటూ అని పట్టుకుంటుండే. ఇంకా ఆమెను చూస్తాడికి ఆమెనే మన కసక్ హారిక, కసక్ హారిక గారు. ఇంకా వాళ్ళందరికీ కసక్కే ఇప్పుడు హౌస్ లో భయ్యా. ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నాం ఇప్పుడు తనుజ కన్నా లేకుంటే ఇమాన్యుల్ కప్ వస్తుంది అనుకున్నాం. బట్ మళ్ళీ ప్రేరణ వచ్చింది. ఎలా ఉండబోతుంది? ప్రేరణకి ఇస్తారంట కప్పు? ప్రేరణకి ఇస్తే నాగార్జున సార్కి అయితే 100 కొబ్బరికాయలు కొట్టాను నేను. ఇంకా కప్పు కొట్టేది మా తనుజకనే. ఫస్ట్ నుంచి నేను చెప్తున్నా, లాస్ట్ వరకు కొట్టేది ఆమెనే. ఇప్పుడు సాటుగా ధీటుగా ఆడుతుంది, కప్పు కొట్టేస్తుంది మన తనుజక్క గారు. ఇక ప్రేరణలు ప్రేయర్ చదువుకుంటూ పోతుంది మన ప్రేరణక్క. ఉంటుంది మా అమ్మ, ఈ వీక్ మీకు ఉంటుంది. అందరూ డిసప్పాయింట్ ఏం కాకుండా ఇక పెంట ఇది ఒక సంతలో గోల ఇదంతా పోతుంది మనకి. ఇక బిగ్ బాస్ హౌస్ సందడి ఏం బాధపడకురి. మళ్ళీ అందరూ తట్టబుట్ట పట్టుకొని ఇంకా ఆడక్కలు పోయి ఇక చేలాల టమాటాలు మిరపకాయలు తెంపుకోవాల్సి వచ్చే టైం వచ్చింది. ఇక తెంపుకుందరు ఇక. కానీ కొట్టేది మాత్రం అక్కనే, తనుజక్కనే. ఇక ఆమె కప్పు తీసుకొని వస్తుంది. ఇక బయట బిగ్ బాస్ అవుతారా ఇక మాట్లాడినా 10 ఆటలు మాట్లాడినా. నాగార్జున సార్ ఫోన్ చేసి ఉండే, బాబు మహేష్ ఇంకా ఒక 10 ఆటలు రెడీ పెట్టుకో, కొట్టేస్తుంది మీ తనుజక్క కప్ అని చెప్పేసి చెప్పిండు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ నాగార్జున గారు. మీరు ఇంకా ఆశీర్వాదాలతోటి ఇంకా మీరు ఇంకా యంగ్ అబ్బాయిలాగానే మీకు 100 ఏళ్ళు వచ్చినా ఇంకా 40 ఇయర్స్ లుక్లోనే ఉండాలని చెప్పేసి ఈ ప్రజలందరూ ఆశీర్వాదం పోసుకొని మీరు ఇలాంటి మా టీవీ ఛానల్స్ ఇలాంటి బిగ్ బాస్లు ఇంకా 100 బిగ్ బాస్లు నడపాలని, అందులో మధ్యతరగతులకు బీద వాళ్ళకి ఇట్లా మీరు అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. నాగార్జున సార్ మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి సార్.